హలో రిలేటివ్స్, అది జూన్ 9, 2024 బెంగళూరులోని కామాక్షిపాలయం. ఉదయకాలం 9 గంటల ఆ సమయంలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ను డెలివరీ చేద్దామని ఆ లొకేషన్కు బైక్లో వెళ్తుంటాడు. అలా అతను వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కనే ఒక మురికి కాలువ కనిపిస్తుంది. ఆ మురికి కాలువ మధ్యలో చెత్త కుప్పలో ఒక వ్యక్తిని కుక్కలు కొరుకుతున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఇతను ఏం చేస్తారంటే ఆ బైక్ను ఆ రోడ్డు పక్కన ఆపి ఆ యొక్క ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళిన అతను రాళ్లతో కొట్టి ఆ కుక్కలను తరిమేస్తాడు. తరిమిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు అతని ముఖం అంతా చెమటలు పడుతుంది. అలా అతను అక్కడ ఏం చూస్తారంటే ఒక వ్యక్తిని ఎవరో భయంకరంగా కొట్టి చంపి ఆ యొక్క చెత్త కుప్పలో పడేస్తారు. అతని బాడీ కండిషన్ ఎలా ఉంటుందంటే టోటల్ బాడీ అంతా గాయాలు కనిపిస్తుంది. ముఖ్యంగా తల భాగంలో అతనికి 2 చెవులు ఉండదు. ఇంకా తలలో రాడుతో కొట్టినట్లు గాయాలు కనిపిస్తుంది. ఇది చూసిన అతనికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఆ తర్వాత అతను ఏం చేస్తారంటే వెంటనే పోలీసులకు కాల్ చేసి ఈ యొక్క విషయాన్ని పోలీసులకు చెప్తాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే వెంటనే ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ ప్లేస్ ను సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టం కూడా పంపిస్తారు. ఎప్పుడైతే ఆ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు కొన్ని నిజాలు తెలిసాయో కంప్లీట్ కర్ణాటక స్టేటే షేక్ అయిందని చెప్పాలి. అలా ఆ డెడ్ బాడీ ఎవరిది, అంత ఘోరంగా అతని కొట్టి ఎవరు చంపి ఉంటారు, ఏ విధంగా కర్ణాటక హీరో అయిన దర్శన్ కు ఆ యొక్క హత్యకు సంబంధం ఉంది. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఒక భయంకరమైన మర్డర్ కేసు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోలో వెళ్ళక ముందు ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అండ్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. ఎప్పుడైతే పోలీసులు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల రేణుకా స్వామి అని తెలిసింది. వెంటనే పోలీసుల ఆలోచనలో పడతారు. ఎందుకంటే చిత్రదుర్గ నుంచి ఈ కామాక్షిపాలయంకు ఇంచుమించు 160 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తిని చిత్రదుర్గలోనే చంపేసి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి పడేశారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేశారా అనేది డౌట్ వస్తుంది. సో పోలీసులు ఏం చేస్తారంటే వెంటనే కామాక్షిపాలెం నుంచి చిత్రదుర్గకు వస్తారు. అక్కడ వచ్చి రేణుకా స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే రేణుకా స్వామి మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడని, అతనికి రీసెంట్గానే పెళ్ళయ్యి ఆమె 3 నెలల్లో ప్రెగ్నెంట్గా ఉందని చెప్తారు. ఈ విషయాన్ని విన్న పోలీస్ ఆఫీసర్లకు చాలా బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే రేణుకా స్వామి భార్య దగ్గరకు వెళ్ళి మీ హస్బెండ్ ఎప్పటి నుంచి కనిపించలేదని అడుగుతారు. అందుకు ఆమె ఏమంటుందంటే నిన్న రాత్రి అంటే జూన్ 8 రాత్రి ఒక 8 గంటల ఆ సమయంలో నా హస్బెండ్ ను కొంతమంది కార్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళారు. నేను వెంటనే తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి నా హస్బెండ్ శవమై వచ్చాడని ఆమె ఘోరంగా ఏడుస్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు కామాక్షిపాలయం పోలీస్ స్టేషన్ లో ఏమవుతుందంటే 3 వ్యక్తులు వచ్చి వాళ్ళే రేణుకా స్వామిని మర్డర్ చేశామని సరెండర్ అవుతారు. ఈ విషయాన్ని విన్న పోలీస్ ఆఫీసర్లకు ఏదో తేడాగా ఉందని వాళ్ళకి అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే రేణుకా స్వామిని ఇంత ఘోరంగా చంపడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అందుకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే రేణుకా స్వామి మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు, మేము తిరిగి ఇవ్వమని అడిగేటప్పుడు అతను ఇవ్వనని చెప్పాడు, అందుకే మా కోపం వచ్చి అతన్ని చంపేశామని ఆ 3 వ్యక్తులు చెప్పారు. ఆ విధంగా పోలీసులు సందేహంతో వాళ్ళ 3 సపరేట్ గా తీసుకుని వచ్చి ఇంటరోగేట్ చేశారు. ఆ 3 వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారు. సో వీళ్ళంతా చెప్పింది సింక్ కాకపోవడం వలన పోలీస్ ఆఫీసర్స్ రేణుకా స్వామి చనిపోవడానికి ఏదో ఒక పెద్ద రీజన్ ఉందని మనసులో అనుకుని ఒక్కొక్కరిని కొట్టడం ప్రారంభించారు. పోలీసులు వాళ్ళను వాళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేసేటప్పుడు వాళ్ళు నిజాలు బయట పెట్టారు. అలా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కేసులో కర్ణాటకలోని పెద్ద హీరో అయిన దర్శన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పడం వలన పోలీసులు అందరూ షాక్ అయ్యారు. కారణం ఏంటంటే హీరో దర్శన్ ఒక చాలా పెద్ద యాక్టర్. కన్నడ ఇండస్ట్రీలో అతనికి ఛాలెంజింగ్ స్టార్ అని చాలా పెద్ద పేరుంది. ఇంకా అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో ఈ విధంగా ఈ విషయాలు చెప్పేటప్పుడు పోలీసులకు కొంత అనుమానం వస్తుంది. అయినా కానీ పోలీసులు ఏ విధంగా రేణుకా స్వామిని చంపారని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తులు ఏం చెప్తారంటే యాక్చువల్లీ మేమంతా హీరో దర్శన్ కు చాలా పెద్ద ఫ్యాన్స్. అది మాత్రమే కాకుండా అతనికంటూ సపరేట్ ఫ్యాన్ క్లబ్ కూడా ఉంది. ఆ యొక్క ఫ్యాన్ క్లబ్ లో మేమందరము మెంబర్స్. సో ఒకరోజు ఏమవుతుందంటే హీరో దర్శన్ మాకు కాల్ చేసి చిత్రదుర్గలో ఉన్న ఒక వ్యక్తిని అంటే రేణుకా స్వామి అనే వ్యక్తిని నేను కలవాలని చెప్తాడు. అందుకు నేను సార్ అతన్ని ఎందుకు కలవాలి అని అడిగేటప్పుడు అతను ఏమన్నాడంటే ఇలా పవిత్ర గౌడ అనే ఆమెను ఇన్స్టాగ్రామ్ లోని కామెంట్స్ లో చాలా బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నాడు, సో అతను నేను కలవాలని చెప్పాడు. సో నేనేం చేశానంటే ఇలా నేను ఇద్దరిని తీసుకొని
చిత్రదుర్గకు వెళ్లి రేణుకాస్వామిని కాళ్ళు ఎక్కించుకొని బెంగళూరులో ఉన్న ఒక కార్ షెడ్ కి తీసుకుని వచ్చాను. ఆ తర్వాత దర్శన్ సార్ వచ్చారు, మేమందరం కలిసి కొట్టాము, ఆ విధంగా రేణుకాస్వామి చనిపోయాడని చెప్తాడు. అప్పుడు పోలీసులు ఏమంటారంటే, ఏ విధంగా రేణుకాస్వామిని మీరు ఒప్పించి తీసుకుని వచ్చారని అడిగేటప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రేణుకాస్వామి కూడా హీరో దర్శన్ కి చాలా పెద్ద ఫ్యాన్. సో హీరో దర్శన్ పిలుస్తున్నాడని చెప్పగానే వెంటనే అతను కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా మాతో పాటు కారులో వచ్చేసాడు. ఈ విధంగా అతన్ని కొట్టాము, కానీ అతను చనిపోతాడని మేము అనుకోలేదు, అతను చనిపోయాడని చెప్తాడు. యాక్చువల్లీ ఈ పవిత్ర గౌడ అనే ఆమె గురించి తెలియాలంటే ముందు మనకు హీరో దర్శన్ యొక్క పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియాలి. యాక్చువల్లీ 2003లో హీరో దర్శన్ కు విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్ళవుతుంది. అలా వాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బాబు కూడా పుడతాడు. స్టార్టింగ్ లో వాళ్ళ లైఫ్ చాలా బాగున్నా కానీ 2011లో ఏమవుతుందంటే హీరో దర్శన్ విజయలక్ష్మిని కొట్టాడని విజయలక్ష్మి ఏం చేస్తుందంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా అది మాత్రమే కాకుండా 2016లో కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావటం వలన తిరిగి వెళ్లి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. సో ఈ విధంగా విజయలక్ష్మి ఇంకా దర్శన్ మధ్య గొడవలు రావటం వలన వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోకుండానే సపరేట్ గా ఉండడం ప్రారంభించారు. సో ఈ విధంగా కొన్ని నెలలు గడిచిన తర్వాత హీరో దర్శన్ కు ఈ పవిత్ర గౌడ అనే ఆమెతో పరిచయం అవుతుంది. వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఇంకా ఒక అఫైర్ గా మారింది. ఈ పవిత్ర గౌడకు ఆల్రెడీ పెళ్ళయి డైవర్స్ అయ్యింది, ఇంకా ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. సో ఈ విధంగా అతను ఆ అఫైర్ లో ఉంటూ 2024 జనవరిలో ఏమవుతుందంటే ఆమె ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. ఆ ఫోటోలో దర్శన్ ఇంకా పవిత్ర గౌడ ఇంకా వాళ్ళ కూతురు కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పెడుతుందో దాన్ని చూసిన విజయలక్ష్మి దానికి కౌంటర్ గా కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సోషల్ మీడియా వార్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మధ్యలో ఈ రేణుకాస్వామి కూడా దిగి వాళ్ళ మధ్యలో దూరి పవిత్ర గౌడ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్ సెక్షన్ లో చాలా బ్యాడ్ గా కామెంట్స్ పెట్టేవాడు. అది మాత్రమే కాకుండా అతను రెచ్చిపోయి డైరెక్ట్ గా మెసేజ్లు కూడా పంపించడం మొదలు పెట్టాడు. అది నార్మల్ మెసేజ్లు కాకుండా చాలా వల్గర్ గా మెసేజ్లు పెట్టేవాడు. ఆ మెసేజ్లన్నీ చూసి పవిత్ర గౌడ అతన్ని బ్లాక్ చేసింది. అయినా కానీ రేణుకాస్వామి ఏం చేశారంటే వేరే అకౌంట్ అంటే కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకుని తిరిగి ఆమెకు మెసేజ్లు పంపడం వంటి చేస్తుండేవాడు. ఈ రేణుకాస్వామి పవిత్ర గౌడకు కామెంట్స్ లో ఇలాంటి మెసేజ్లు చేసేవాడు. నీ వల్లనే విజయలక్ష్మి ఇంకా దర్శన్ సపరేట్ అయిపోయారు, నువ్వు దయచేసి హీరో దర్శన్ వదిలిపెట్టి వెళ్ళిపో అని కామెంట్లు పెట్టేవాడు. ఎందుకంటే హీరో దర్శన్ యొక్క చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇలాంటి విషయాలు అతను కామెంట్స్ లో చెప్తూ ఉండేవాడు. ఒకరోజు పవిత్ర గౌడ ఏం చేస్తుందంటే ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్లి దర్శన్ కి చెప్తుంది. ఈ విషయాలని వెళ్లి దర్శన్ కి చెప్పడం వలన దర్శన్ కు చాలా కోపం వస్తుంది. సో ఆ విధంగా అతను ఏం చేస్తారంటే అతని ఫ్యాన్ క్లబ్ లో ముఖ్యమైన ఒక వ్యక్తిని పిలిచి ఈ విధంగా చిత్రదుర్గలో ఉన్న ఈ రేణుకాస్వామి అనే వ్యక్తి నాకు కావాలి, అతనితో నేను మాట్లాడాలని చెప్పి తీసుకొని రమ్మంటాడు. సో ఆ విధంగానే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ ముగ్గురు వ్యక్తులు రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి ఆ బెంగళూరులోనే ఒక కార్ షెడ్ లో తీసుకుని వచ్చి భయంకరంగా కొడతారు. వాళ్ళు ఏమంటారంటే నార్మల్ గానే కొట్టాము, అతను చనిపోయాడని చెప్తారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో భయంకరమైన విషయాలు బయటపడుతుంది. అదేమిటంటే అతన్ని కట్టెతో ఇంకా బెల్ట్ తో కొట్టారని, అది మాత్రమే కాకుండా అతన్ని తీసుకుని వెళ్ళి గోడ గుద్దేటప్పుడు ఆ గోడకున్న మేకు అతని తలలో ఎక్కిందని చెప్పారు. ఇంకా వాళ్ళు చేసిన ఘోరమైన పని ఏమిటంటే రేణుకాస్వామి యొక్క ప్రైవేట్ పార్ట్ యొక్క స్కిన్ ను రిమూవ్ చేసినట్టుగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. అది మాత్రమే కాకుండా అతను చనిపోయేంత వరకు కరెంట్ షాక్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. సో ఈ విధంగా భయంకరంగా ఆ రేణుకాస్వామిని ఆ హీరో దర్శన్ చంపేశాడని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే నిజంగా హీరో దర్శన్ ఇన్వాల్వ్ అయ్యాడా లేదని తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాను చెక్ చేసేటప్పుడు అతని కారు ఆ షెడ్ దగ్గరకు వెళ్ళినట్టుగా ఇంకా సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసేటప్పుడు అతని ఫోన్ ఆ యొక్క ఏరియాలో కనిపించిందని పోలీసులు చెప్పారు. ఈ విధంగా పోలీసులు హీరో దర్శన్ ను అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఆ యొక్క మర్డర్లో ఇన్వాల్వ్ అయిన 15 మందిని కూడా అరెస్ట్ చేశారు. సో డిటెక్టివ్స్, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాలో చూపిస్తున్నట్టుగా నిజ లైఫ్ లో కొన్ని హీరోస్ ఇలా ఉంటారా అనేది ఈ యొక్క కేసు మనకు సందేహాన్ని తెప్పిస్తుంది. నిజంగా హీరో దర్శన్ చాలా పెద్ద సెలబ్రిటీ. అతను అనుకుంటే లీగల్ గా పోలీసుని తీసుకుని వెళ్లి రేణుకాస్వామికి వార్నింగ్ ఇచ్చి వచ్చి ఉండొచ్చు. అలా వార్నింగ్ ఇవ్వడం మానేసి అతనే డైరెక్ట్ గా దిగి రేణుకాస్వామిని చంపడానికి అతని ఫ్యాన్ క్లబ్ లో ఉన్న వ్యక్తులను యూజ్ చేసుకున్నాడు. ఇంకా వాళ్ళను ఇంకా హత్య చేసింది వాళ్ళే అని ఒప్పుకోవడానికి వాళ్ళకు 30 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చాడు. రెండవ విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో రీల్స్ చూసామా, లైక్ కొట్టామని ఉండాలి, కానీ ఇతరుల యొక్క పర్సనల్ విషయంలో మన ఒక ఒపీనియన్ అయినా సరే ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది ఆ యొక్క కామెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందికి ఆ కామెంట్స్ ను యాక్సెప్ట్ చేయడానికి కెపాసిటీ ఉండదు. సో వీలైనంత వరకు నెగిటివ్ కామెంట్స్ అయినా సరే ఇతరుల యొక్క పర్సనల్ లైఫ్ గురించి మనము ఒపీనియన్ ఇవ్వడం అనేది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. సో డిటెక్టివ్స్, ఈ యొక్క కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.